హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ యూనివర్స్కి వదిలేయండి. అండ్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. ఈరోజు పౌర్ణమి సందర్భంగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు అందరూ పౌర్ణమి రిచువల్స్ కూడా చేసుకోండి. అంటే రిచువల్స్ అంటే ఏం కాదు, జస్ట్ మీ క్రిస్టల్స్ చార్జ్ చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి. అండ్ మీ విషెస్ అన్ని యూనివర్స్కి చెప్పుకోండి. సో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ 7 of Swords, 2 of Pentacles, Queen of Swords. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేస్తే somebody cheated this person and this person ghosted someone else and now this person remained single. ఓకే, ఈ పర్సన్ని ఎవరో చీట్ చేశారు. బట్ మీ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరినో బ్లాక్ చేయడం అండ్ వాళ్ళ కాంటాక్ట్స్, వాళ్ళ పిక్స్, వాళ్ళ మెసేజెస్ అన్నీ కూడా ఫోన్ నుండి తన మొబైల్ నుండి డిలీట్ చేసేయడం అండ్ ఇంకెవరితోనో రిలేషన్ నుండి డిస్కనెక్ట్ అవ్వడం, ఇదంతా కూడా జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో. కానీ అది ఇంకా కంప్లీట్గా డిటాచ్ అయిపోయారా తన పాస్ట్ నుండి అని అంటే అవ్వలేదు. ఇక్కడ మనం జగ్లింగ్ అనేది కనిపిస్తుంది ఈ రీడింగ్లో. బట్ ఈ పర్సన్ కోసం మీరు చాలా కొంతమందికి ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ కోసం, కొంతమంది ఈ విషయంలో మంత్స్ నుండి ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు. బట్ ఈ పర్సన్ ఎందుకు ఇంకా మీతో ఏ విషయం సరిగా మాట్లాడట్లేదు అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పాను, తన పాస్ట్ నుండి ఈ పర్సన్ కంప్లీట్గా డిటాచ్ అవ్వలేదు. కొన్ని ఇంకా ఫార్మాలిటీస్ ఏవో మిగిలిపోయి ఉన్నాయి. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేశారు సడన్లీ. మిమ్మల్ని గోస్ట్ చేయడానికి రీజన్ కూడా ఈ పర్సన్ పాస్టే. ఓకే, సో బట్ మిమ్మల్ని గోస్ట్ చేసిన తర్వాత ఈ పర్సన్కి మీ రిలేషన్షిప్కున్న వాల్యూ ఏంటి అనేది తర్వాత అర్థమైంది. అండ్ అగైన్ దే కేమ్ బ్యాక్. బట్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్లో చాలా గ్యాప్ ఇస్తున్నారు, కమ్యూనికేట్ చేయట్లేదు సరిగ్గా. కమ్యూనికేట్ చేయకపోవడానికి రీజన్ కూడా తన పాస్టే. సో ఆల్మోస్ట్ మీ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే తన పాస్ట్. సో నౌ దే ఆర్ టేకింగ్ యాక్షన్. ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు. ఆ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే దే విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫ్రెండ్షిప్. ఈ పర్సన్కి మీకు ఉన్న రిలేషన్షిప్లో ఒక న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తారు. అది కూడా ఫ్రెండ్షిప్ నుండి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే, అండ్ తర్వాత మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అండ్ సిచ్యువేషన్షిప్ అండ్ అగైన్ రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇది అరౌండ్ 3 to 4 months వరకు పట్టొచ్చు ఈ రిలేషన్షిప్ రైట్ ట్రాక్ పైకి రావడానికి. బట్ ఇక్కడ పాస్ట్లో అసలు ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేశారు అని అంటే someone told this person that you are not the correct person for your person. ఎవరో ఈ పర్సన్కి మీకోసం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మీరు ఈ పర్సన్కి కరెక్ట్ కాదని చెప్పడం, మీతో మాట్లాడొద్దని చెప్పడం అండ్ మిమ్మల్ని బ్లాక్ చేయమని సలహా ఇవ్వడం, ఇదంతా కూడా జరిగింది. బట్ అదే ఈ పర్సన్ చేశారు కూడా. అండ్ నా ఈ పర్సన్ రియలైజ్ అయింది ఏంటి అని అంటే ఈ పర్సన్కి ఎవరైతే తన చుట్టూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అండ్ టాక్సిక్ రిలేషన్షిప్స్
టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ ఇవి మాత్రమే ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. ఎవరు కూడా జెన్యున్గా ఉండట్లేదు ఈ పర్సన్తో అని అర్థమైంది ఈ పర్సన్కి. అండ్ కంప్లీట్లీ ఈ పర్సన్ వాళ్ళందరినీ కూడా దూరం పెట్టారు. ఒకవేళ వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి, ఈ పర్సన్కి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకుండా ఒక రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఈ పర్సన్ లైఫ్తో అండ్ ఈ పర్సన్ ఫీలింగ్స్తో ఆడుకున్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎవరో చెప్పింది విని ఈ పర్సన్ తన లైఫ్ స్పాయిల్ చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. సో నా ఈ పర్సన్ ఏ డెసిషన్ తీసుకున్నా సొంతంగా డెసిషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో బట్ చాలా ప్రాబ్లమ్స్లో స్టక్ అయి ఉన్నారు ఈ పర్సన్. ఫస్ట్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం, సెకండ్ ఈజ్ రిలేషన్షిప్ ప్రాబ్లం, థర్డ్ వన్ ఈజ్ ఫ్రెండ్షిప్ ప్రాబ్లం. ఓకే, ఈ పర్సన్ కొంతమందితో చాలా క్లోజ్గా ఉండి సడన్గా వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నారు. రిలేషన్స్ కూడా అంతే, రిలేటివ్స్లో కూడా అంతే. ఈ పర్సన్ చాలామందితో క్లోజ్గా ఉండి సడన్గా వాళ్ళతో ఆ రిలేషన్ కట్ చేసుకున్నారు. అండ్ సమ్వన్ ఫ్రమ్ దేర్ పాస్ట్, ఎవరో తన పాస్ట్లో ఉన్న వాళ్ళతో ఎవరితో కూడా రిలేషన్ సడన్గా కట్ చేసుకున్నారు. బట్ ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఆ సాడ్నెస్ని ఈ పర్సన్ ఇంక ఎక్స్పెక్ట్ చేయకూడదు అని డిసైడ్ అయ్యారు. ఏ సిచ్యువేషన్ నుండి అయినా ఈ పర్సన్కి వస్తున్నది సాడ్నెస్ మాత్రమే. ఈ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే వస్తుంది. ఈ పర్సన్ ఇది సక్సెస్ అవ్వదు అని నెక్స్ట్ స్టెప్ వేశారనుకోండి, అది నిజంగా సక్సెస్ అవ్వట్లేదు. ఈ సిచ్యువేషన్ నుండి నాకు సాడ్నెస్ తప్ప హ్యాపీనెస్ ఉండదు అని అనుకుంటూనే వెళ్తున్నారు ఈ పర్సన్. ప్రతి సిచ్యువేషన్ని కొంచెం ధైర్యంగానే హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ సాడ్నెస్ తప్ప హ్యాపీనెస్ లేదు. ఇప్పుడు ఈ పర్సన్ పాస్ట్ కూడా అలానే అయిపోయింది, నో హ్యాపీనెస్ అట్ ఆల్. సో ఇప్పుడు ఈ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్నారు, అది చెప్పాను ఇప్పుడు జస్ట్. సో బట్ ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుందా అవ్వదా అనేది ఈ పర్సన్కి ఇంకా ఫియర్ అనేది ఉంది. ఒకవేళ మీరు కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోతారేమో, ఫ్రెండ్షిప్ వద్దు ఏమొద్దు అని మీరు బ్లాక్ చేసేస్తారేమో, ఆర్ ఇంకో రకంగా ఏమైనా రియాక్ట్ అవుతారేమో, మీ ఫ్రెండ్షిప్ అనేది కట్ అయిపోతుందేమో, మీరు ఈ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోతారేమో, ఇలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. బట్ ఫైనలీ ఈ పర్సన్ డిసైడ్ చేసుకోబోయేది ఏంటి అని అంటే, ఏదేమైనా ఈ పర్సన్ మీకు ప్రపోజల్ ఆర్ కమిట్మెంట్ ఏదైతే మీకు పాస్ట్లో ఇవ్వకుండా హోల్డ్ బ్యాక్ చేస్తూ వచ్చారో అది ఇప్పుడు మీకు ఆఫర్ చేయబోతున్నారు. ఇట్స్ నాట్ ఏ బిగ్ ఆఫర్, బట్ ఇట్స్ ఎన్ ఆఫర్ ఫ్రమ్ యువర్ పర్సన్, బట్ యూ విల్ టేక్ ఇట్. ఈ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, మీకు ఎంత ఆఫర్ చేయగలరు ఏంటి అనేది మీకు తెలుసు. సో దే కెన్ ఆఫర్ ఓన్లీ ట్రూ లవ్, అన్కండిషనల్ లవ్ టు యూ, నాట్ మోర్ దెన్ దాట్. ఈ పర్సన్ ఇంకేమీ ఆఫర్ చేయలేరు మీకు అంతకంటే. సో ఓకే, అదేనా మీరు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఈ పర్సన్కి కొన్ని లిమిట్స్ అండ్ బౌండరీస్ పెడతారు మీరు. అవి ఎలాంటివనంటే, మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇష్యూ కనుక ఉంటే థర్డ్ పార్టీస్ని దూరం పెట్టాలి, ఆర్ కంప్లీట్గా డిటాచ్ అయిపోవాలి, ఇలాంటివి మీరు అడుగుతారు. బట్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ పర్సన్ ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని కనుక పెట్టుంటే, ఈ పర్సన్ లైఫ్లో ఎవరో కనుక ఉంటే పాస్ట్లో, ఆ సిచ్యువేషన్ ఎప్పుడో ఎండ్ అయిపోయింది ఆల్రెడీ, లాంగ్ బ్యాక్ అది ఎండ్ అయింది. బట్ కొన్ని ఫార్మాలిటీస్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి ఈ పర్సన్. దోస్ ఫార్మాలిటీస్ ఆర్ రిలేటెడ్ టు ఫైనాన్సెస్. సో అవి క్లియర్ చేయడానికి ఈ పర్సన్కి టైం ఎక్కువ పడుతుంది. ఓకే, నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు ఈ పర్సన్? ఒక క్లియర్ కాన్వర్సేషన్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. ఇట్స్ వెరీ లాంగ్ కాన్వర్సేషన్. ఈ కాన్వర్సేషన్లో ఈ పర్సన్ ఏదైతే మాట్లాడదామని మీతో ట్రై చేస్తున్నారో అదంతా చెప్తారు.
విత్ గ్రేట్ డిఫికల్టీ ఈ పర్సన్ ఈ కాన్వర్సేషన్ని స్టార్ట్ చేస్తారు. ఈ పర్సన్ ఎంతవరకు చెప్పాలనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో అంతా కూడా చెప్పనివ్వండి. మధ్యలో మీరు ఈ పర్సన్ని ఆపొద్దు. అంటే రివర్స్లో మీరు క్వశ్చన్స్ ఏమీ వేయొద్దు. ఈ పర్సన్ అసలు ఏం చెప్తారనేది మొత్తం వినండి. విన్న తర్వాత మీ ఒపీనియన్ మీరు చెప్పండి. ఈ కాన్వర్సేషన్లోనే ప్రపోజల్ అనేది ఉంటుంది, ఆఫర్ అనేది ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు, అది ఓకే. కానీ ఇక్కడ ఈ పర్సన్ చెప్పే వాటిలో కొన్ని మీకు ఇష్టం లేని పాయింట్స్ కూడా ఉంటాయి. కొన్ని తన పాస్ట్ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని ప్రజెంట్ ఉంటాయి, కొన్ని ఫ్యూచర్ ఉంటాయి. సో అన్నీ కూడా మీరు జాగ్రత్తగా వినాలి. విన్న తర్వాతే మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది మీ రిలేషన్షిప్ పైన. మీ రిలేషన్షిప్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఈ పర్సన్ హైడ్ చేస్తూ వచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్. అది ఎలాంటిదంటే, ఈ పర్సన్కి ఆల్రెడీ కొంతమంది రాంగ్ గైడెన్స్ ఇచ్చి మీ నుండి దూరం చేసేసారు, అది ఒకటి. అండ్ ఈ పర్సన్ మీకోసం వాళ్ళు చెప్పినవన్నీ విని అది నిజమే అనుకున్నారు, అదొకటి. అండ్ ఇంకొకటి, మీరు ఫినాన్షియల్లీ స్టేబుల్ కాదు కాబట్టి ఈ పర్సన్ దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఈ పర్సన్ని మీరు ఈ పర్సన్కి మీరు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అని చాలా డిఫరెంట్గా అనుకున్నారు. ఈ పర్సన్కి అది అన్నిటిలో జీరో. ఈ పర్సన్ అనుకున్నది టోటల్లీ రాంగ్ అనమాట. చెప్పాలంటే ఈ పర్సన్కి మీకోసం ఏమీ తెలియకుండా ఏదో ఎవరో చెప్పింది విని మీ రిలేషన్షిప్ని వదిలేశారు చాలా సింపుల్గా. ఓకే. అండ్ మీరేదైతే అన్కండిషనల్ లవ్ చూపించారో ఈ పర్సన్ పైన, అదంతా కూడా ఒక ఫేక్ అనుకున్నారు. కానీ ఇప్పుడు టేబుల్స్ హ్యావ్ టర్న్డ్, మొత్తం రివర్స్ అయిపోయింది. పాస్ట్ సిచ్యువేషన్కి ఆపోజిట్ అనమాట. ఇప్పుడు జరగబోయే సిచ్యువేషన్స్ అన్నీ కూడా పాస్ట్కి ఆపోజిట్ ఉంటాయి. ఓకే. అండ్ ఈ పర్సన్ ఒకటే కాదు, మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో పాస్ట్లో వాళ్ళందరూ కూడా, మీ ఫ్రెండ్షిప్ వద్దని వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సడన్గా వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఫ్రెండ్షిప్ ఆఫర్ చేస్తారు మీకు. ఒకవేళ రిలేటివ్స్లో ఎవరైనా మీరు వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతారు. అండ్ ఒకవేళ మీరు ఏదైనా జాబ్ కనుక పోగొట్టుకున్నట్టయితే పాస్ట్లో ద సేమ్ కంపెనీ మళ్ళీ మీకు జాబ్ ఆఫర్ ఇస్తుంది. సో ఇలా ఉంటాయి. ఓకే. నెగిటివ్స్ అన్నీ పాజిటివ్గా చేంజ్ అయిపోబోతున్నాయి విదిన్ ఫ్యూ డేస్. తర్వాత ఈ పర్సన్ రిలేషన్షిప్ని, ఈ పర్సన్కి మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ని చాలా సీక్రెట్గా ఉంచుతారు. అండ్ సంబడీ అరౌండ్ యూ ఈజ్ వెరీ జెలస్ ఆఫ్ యూ. ఈ ఎవరో ఉన్నారు మీ దగ్గర, మీ చుట్టూ ఎవరో ఉన్నారు. అందులో ఒక పర్సన్ మీరంటే చాలా జెలసీ అనేది ఉంది. అసలు దేనికోసం జెలసీ ఫీల్ అవుతున్నారు అంటే, ఫస్ట్ వన్ ఈజ్ యు ఆర్ వెరీ అట్రాక్టివ్. మీరు చాలా హ్యాండ్సమ్గా ఉండొచ్చు చూడటానికి, లేదా బ్యూటిఫుల్గా ఉండొచ్చు, అదొక పాయింట్. ఇంకొకటి, మీ లైఫ్లో చాలా గ్రోత్ అనేది కనిపిస్తుంది. డే బై డే యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్, అదొకటి. ఈ 2 పాయింట్సే కాదు, ఇక్కడ మీరు రిలేషన్షిప్లో కూడా చాలా సక్సెస్ అవ్వబోతున్నారు. సో అది చూసి కొంతమంది జెలస్ ఫీల్ అవుతుంటే, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు ఆ విషయంలో కూడా చాలా జెలస్ ఫీల్ అవుతున్నారు. బట్ వీళ్ళందరూ కూడా మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్న వాళ్ళే. బట్ అందులో ఒక పర్సన్ మీకోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు, వాళ్ళ కోసం తక్కువ ఆలోచించుకుంటున్నారు. ఓకే. సో ఇదంతా కూడా ఇవన్నీ కూడా మీ ప్రెజెంట్ ఎనర్జీస్ అనమాట. సో ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. నెగిటివిటీ, టాక్సిసిటీ అంతా కూడా మీరు ఈ ఫుల్ మూన్తోనే రిలీజ్ చేసేస్తారు. ఓకే. దిస్ ఫుల్ మూన్ ఎనర్జీ మీ లైఫ్లో ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ తీసుకురాబోతుంది. మీ పర్సన్ని మళ్ళీ మీకు మీ దగ్గరికి తీసుకురాబోతుంది. మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యేటట్టు చేస్తుంది ఈ ఫుల్ మూన్ ఎనర్జీ. ఓకే. సో టైప్ 555 in the comment section
టు క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. మీరు ఎక్కువ 12-21 నెంబర్స్ చూస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. అండ్ like the video, hype the video, and subscribe to Six of Wands. Sending love and light.